తుంగభద్ర నీటి విడుదల కోసం వైఎస్ఆర్సీపీ యూత్ కన్వీనర్ వైఎస్ అవినాష్ రెడ్డి పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. పులివెందుల రాజారెడ్డి సర్కిల్లో వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాల వేసి ఆయన పాదయాత్ర చేపట్టారు. చిత్రావతి, మైలవరానికి రావాల్సిన నీటి కోసం అనంతపురం కలెక్టరేట్ వరకు ఈ యాత్ర సాగనుంది. దీనికి సంబంధించి పులివెందుల నుంచి మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ మరిన్ని వివరాలు అందిస్తారు. ప్రాంతానికి చిత్రావతి, తుంగభద్ర నుంచి రావాల్సిన చిత్రావతి నీటికి సంబంధించి కానీ అదేవిధంగా జమ్మలమడుగుకు సంబంధించి మైలవరం రిజర్వాయర్కు రావాల్సిన నీరు విషయంలో గత కొన్ని సంవత్సరాలుగా తీవ్రమైనటువంటి వివక్ష కొనసాగుతుంది. ఈ సందర్భంలో గత ఏడాది కూడా నీళ్లు రావాలి అని చెప్పేసి దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి సతీమణి వైఎస్ విజయమ్మ చిత్రావతి డ్యాం వద్ద ఆందోళన చేసిన, ఇంకా మరెన్నో ఆందోళనలు రైతులు ఇక్కడ చేసినప్పటికీ ప్రభుత్వం మాత్రం స్పందించలేదు. ఇప్పటికైనా ఈ ఏడాది ఈ ఖరీఫ్ సీజన్ లోనైనా రైతులకు నీళ్లు ఇవ్వాలని చెప్పేసి రైతులు ఈ రోజు పాదయాత్ర చేపట్టారు. పులివెందుల నుంచి వైఎస్ అవినాష్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు, ఆయన ఆధ్వర్యంలో అనంతపురం కలెక్టరేట్ వరకు పాదయాత్ర ప్రారంభమైంది. ఇప్పుడు మన దగ్గర వైఎస్ అవినాష్ రెడ్డి గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదు అసలు ఏ డిమాండ్ తో ఆయన ఈ పాదయాత్ర చేపట్టారనేది మాట్లాడదాం. చెప్పండి, మీరు ఏ డిమాండ్ తో ఈ పాదయాత్రను చేపట్టారు? వచ్చే 15వ తారీఖున అనంతపురం కేంద్రంగా ఐఏబీ మీటింగ్ జరుగుతా ఉంది. ఈ ఐఏబీ మీటింగ్ లో మంత్రులు, కలెక్టర్లు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ కలిసి తుంగభద్ర హెచ్ఎల్సీ సిస్టమ్ కింద ఉండే ఆల్ సబ్ సిస్టమ్స్ కి నీటి కేటాయింపులు చేస్తారు. అసలే వర్షాలు లేవు. పులివెందుల ప్రాంతంలో, జమ్మలమడుగు ప్రాంతంలో కూడా వర్షాలు లేవు. ఆపై తీవ్రమైన తాగునీటి ఎద్దడి ఉంది. అసలు సాగునీరు, తాగునీరు రెండూ లేక ప్రజలు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. రైతులైతే ప్రతిరోజు కొన్ని వేల రూపాయలు వెచ్చించి ట్యాంకర్లలో నీళ్లు తోలుకొని చెట్లను బతికించుకుంటున్నారు. పులివెందుల టౌన్ లో కూడా తీవ్రమైన తాగునీటి ఎద్దడి ఉంది. ఇవన్నీ కూడా తీరాలంటే ఈ ఏడాదన్నా కనీసం చిత్రావతికి మాకు రావాల్సిన న్యాయమైన కోట మాకు రావాల్సిన అవసరం ఉంది. దానికోసమై ఇక్కడున్న సమస్యల తీవ్రతను ప్రభుత్వ అధికారులకు, రాజకీయ నాయకుల దృష్టికి తీసుకెళ్లేందుకే మేము ఈ పాదయాత్ర కార్యక్రమం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శ్రీకారం చుట్టాము. పులివెందుల ప్రాంతంలో చిన్ని తోటలు పూర్తి స్థాయిలో ఎండిపోతున్నాయి. అదేవిధంగా మైలవరం ప్రాంతంలో కూడా సాగు అవకాశం లేదు. ముఖ్యంగా తాగునీటి సమస్యలు కూడా తీవ్రమైనటువంటి ఇక్కట్లు పడాల్సిన పరిస్థితి, ట్యాంకర్లతో నీళ్లు తోలుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికైనా కానీ ప్రభుత్వం స్పందించి పులివెందుల, జమ్మలమడుగు ప్రాంతాలకు కేటాయించినటువంటి నీటిని వెంటనే విడుదల చేయాలని చెప్పేసి వీళ్ళు డిమాండ్ చేస్తున్నారు.